ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుందామని కలెక్టర్ సృజన అన్నారు. కొండూరు మండలంలోని చెవిటూరులోని ప్రకృతి సేద్యం చేస్తున్న మహిళా రైతులతో ఆమె మాట్లాడారు. రైతులు పండించే పంటలపై ఆరా తీశారు. పంటలకు చీడపీడలు ఆశించకుండా ఎటువంటి కషాయాలు వాడుతున్నారు, ఎంత దిగుబడి వస్తుంది, పంటను ఎలా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నది రైతులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ప్రకృతి సేద్యం చేసే రైతులకు రాయితీపై ప్రోత్సాహకాలను అందించి పండిన పంటలను పాఠశాలలకు, మధ్యాహ్న భోజనంకు, వసతి గృహాలకు సప్లై చేసేలా పైలట్ ప్రాజెక్టు ప్రారంభిద్దామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించి చిన్నారులకు అందించే పౌష్టికాహారం, పరిశుభ్రత పరిశీలించారు. జడ్పీ ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రుచి చూసి పిల్లలకు ఆమె స్వయంగా వడ్డించారు. వివిధ రకాల యాక్టివిటీస్ని చూడటం జరిగిందండి. మనకు తెలుసు అంతర్జాతీయంగా ఈ మధ్య మన రాష్ట్రానికి పేరు తెచ్చిన ఈ కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్ చాలా ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు చాలామంది రైతులు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళ రైతులతో మాట్లాడడం, మిగిలిన రైతులతో కూడా మాట్లాడడం నమ్మి చేస్తున్న ఇనిషియేటివ్స్ అండి. అంటే అది పైనుంచి ఏదో పుష్ చేసి బలవంతం చేస్తుంది కాదు. వాళ్ళు అలవాటు పరుచుకొని మందులు కొట్టకుండా, రసాయన ఎరువులు, రసాయన మందులు కొట్టకుండా, కషాయాలతో, జీవామృతాలతో సొంతంగా వాళ్ళు తయారు చేసుకున్న న్యాచురల్ ఎలిమెంట్స్ కలిపిన కషాయాలతో వాళ్ళు గత 4-5 సంవత్సరాలుగా ఆ ప్రాక్టీసెస్ అలవర్చుకొని వాటిని పాటిస్తూ పూర్తి స్థాయిలో దానిలో లాభం చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలవర్చుకున్న పద్ధతుల గురించి వాళ్ళు అంతే స్పిరిట్తో, అంతే ఎమోషన్తో వాళ్ళు చెప్పగలరు.